మరొకసారి ఆ వాక్య భాగం చదువుకుందాం. 63వ కీర్తన 2వ వచనం. దేవా దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. చాలు. చదవనటువంటి లేఖన భాగములో కీర్తనాకారుడైన దావీదు రాస్తున్నటువంటి ఈ కీర్తన, దావీదు అరణ్యములో దాగి ఉన్నప్పుడు అతడు రచించినటువంటి ఈ కీర్తన. తన పరిస్థితులను బట్టి అరణ్యంలో ఉన్నాడు. ఆ సందర్భంలో అంటున్నాడు, నాకొక ఆశ ఉందయ్యా, నా ఆశ తీర్చవా అని అడుగుతున్నాడు. నాకొక కోరిక ఉంది, ఆ కోరిక తీర్చవా అని అడుగుతున్నాడు. ఏంటి ఆయన కోరిక, ఏంటి ఆయన ఆశ అనంటే, నీ బలమును నీ ప్రభావమును చూడాలని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుచున్నాను. ఎక్కడ కనిపెడుతున్నాడంట? దేవుని ఆలయములో, పరిశుద్ధ ఆలయములో నేనెంతో ఆశతో కనిపెట్టుచున్నాను. దేనికోసం కనిపెడుతున్నాడు? నీ ప్రభావమును చూడాలని, నీ యొక్క మహిమను చూడాలని, నీ బలమును చూడాలని, నీ శక్తిని చూడాలని నేను ఆశతో కనిపెట్టుచున్నాను అంటున్నాడు. కనుక కీర్తనాకారుడు దావీదు యొక్క ఆశ అది. ఆయన ఒక రాజు, అనేక దేశాలను రాజుగా ఉండి ఏలుబడి చేస్తున్న ఆ రాజాది రాజు, దేవాది దేవుడు సన్నిధిలో ఆయన కోరుకుంటున్న కోరిక ఏంటంటే, నీ మహిమను చూడాలి, నీ ప్రభావం చూడాలి, నీ పరిశుద్ధ ఆలయంలో నేను ఉండాలి, నేను సేవించాలి అని ఆశపడుతున్నాడు. మనకు కూడా ఆశలు ఉంటాయి. మన ఆశలు రకరకాలుగా ఉంటాయి. మన కోరికలు రకరకాలైన కోరికలు ఉంటాయి మనకు. కొందరి ఆశలు దేవుడు నెరవేరుస్తాడు, కొందరి ఆశలు దేవుడు నెరవేర్చాడు. కొందరి ఆలోచనలు దేవుడు జరిగిస్తాడు, కొందరి ఆలోచనలు దేవుడు జరిగించాడు. కొందరి కోరిక చొప్పున దేవుడు జరిగిస్తాడు, కార్యాలు చేస్తాడు. కొందరి కోరికలు ఎప్పటికీ కూడా జరగవు. అయితే ఎవరి ఆశను దేవుడు తీరుస్తాడు, ఎవరి కోరికను దేవుడు జరిగిస్తాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, కీర్తనాకారుడు దావీదు కోరుతున్నట్లుగా మనం కూడా శ్రేష్టమైన, దేవునికి ఇష్టమైన ఆశలు మనం అడిగితే తప్పకుండా దేవుడు ఆశ తీరుస్తాడు. దేవునికి ఇంపైన ప్రార్థనను చేసి ఆయన అడిగినప్పుడు నీ అక్కరలను దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనందరి జీవితాల్లో ఆశతో ప్రార్థన చేయాలి, ఆసక్తితో దేవుణ్ణి ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, దేవుడు మన కోరికను తీర్చినట్లుగా. చూడండి, దేవుని వాక్యంలో నుంచి 107వ కీర్తన 9వ వాక్య భాగాన్ని చదువుకుందాం. 107వ కీర్తన 9వ వాక్య భాగం చదువుకుందాం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. చాలు. ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. తృప్తిపరచబోతున్నాడు కాదు, తరువాత తృప్తిపరుస్తాడులే కాదు, చూద్దాంలే అని చెప్పడం లేదు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. జరిగిపోయింది. ఇప్పుడు దేవుడు నీ ఎడల
ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ ఎడల ఒక గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. ఆయన చిత్తము నీ ఎడల జరిగించాలని నీవు దాన్ని గుర్తించి ఆయనకు అప్పగించుకున్నట్లయితే ప్రభువు నీ ఎడల తన చిత్తమంతా నెరవేరుస్తాడు. నా ఇష్టము కాదయ్యా, నీ ఇష్టాన్ని జరిగించు. నా చిత్తము కాదయ్యా, నీ చిత్తాన్ని జరిగించు. నా కోరిక కాదు, నీ కోరిక చొప్పున నీకు ఇష్టమైన త్రోవలో నన్ను నడిపించు అని నువ్వు దేవునికి అప్పగించుకుంటే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే నిన్ను విడిపించిన దేవుడు ఆయన, నీ కొరకు క్రయధనము చెల్లించిన వాడాయన, నిన్ను ప్రేమించిన వాడాయన, నిన్ను వెతుక్కుంటూ తానే వచ్చినవాడు, నీ కోసమే వచ్చినవాడు. కనుక నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. నీ ఆశను దేవుడు తృప్తిపరచాలి అంటే నీవు ఒక శ్రేష్టమైన ఆశతో ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. కీర్తనాకారుడు దావీదు అన్నట్లుగా, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకెదను అంటున్నాడు. ఎప్పుడు వెతుకుతున్నాడంట? వేకువనే వెతుకుచున్నాడు. మనం మనకిష్టమైనప్పుడు వెతుకుతాం. ఎందుకంటే ఉదయకాలం లేవాలంటే మనకు నిద్ర సరిపోదు, బద్ధకం, నీరసం, కళ్ళు తెరవబడవు, మంచం దిగబుద్ధి కాదు, దుప్పటి తీయబుద్ధి కాదు. కానీ కీర్తనాకారుడు దావీదు ఉదయకాలమే, దేవా నా దేవుడవు నీవే, నీవే నా దేవుడవు గనుక నేను వేకువనే వెతుకుచున్నాను అంటున్నాడు. నీ బలమును నీ ప్రభావమును చూడాలని ఆశ అంటున్నాడు. ఇంకా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము కృషించుచున్నది, క్షీణించుచున్నది అంటున్నాడు. అంటే దేవుడి మీద తను ఎంత మక్కువ కలిగి ఉన్నాడో, ఎంత ఆశ పెట్టుకున్నాడో, ఎంత కోరిక పెట్టుకున్నాడో, ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడో, దేవుని కొరకు ఆయన బలమును చూడాలని, ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయనను చూడాలని తృష్ణగొని ఉన్నాడట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దావీదు యొక్క ప్రాణము దేవుని కొరకు ఏమవుతుంది? ఆశపడుతుంది. ఎప్పుడు నేను దేవుని కలుసుకోవాలి, ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు నేను ప్రార్థించాలి, ఎప్పుడు నా దేవునితో నేను సంబంధం కలిగి ఉండాలి అని ఆశపడుతున్నాడట. ఈ రోజుల్లో మనకు కూడా ఆశలు ఉంటాయి. మన ఆశలన్నీ కూడా పిచ్చి పిచ్చి ఆశలు. ఒకటైనా పనికొచ్చే ఆశలు ఉండవు, ఒకటైనా ఇష్టమైన ఆశలు ఉండవు, ఉపయోగకరమైన ఆశలు ఏవి ఉండవు. అన్నీ పనికి మాలినవి, నీచమైనవి, అక్కరకు రానివి, ఉపయోగం లేని నిరుపయోగమైనటువంటి ఆశలు కలిగి ఉంటాం. అర్థమవుతుందా? యవనస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం ఆశలు ఉంటాయి? మగపిల్లలు అనుకోండి, ఒక మంచి బైక్ కొనుక్కోవాలి, ఆ బైక్ మీద రై 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 అని వెళ్ళిపోవాలి, ప్రపంచాన్ని చుట్టూ రావాలని ఆశ కలిగి ఉంటారు. అర్థమవుతుందండి? ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకేం కోరికలు ఉంటాయి? మంచిగా చక్కగా నీట్గా రెడీ అవ్వాలి, మంచి వస్త్రాలు తొడుక్కోవాలి, నన్ను అందరూ చూడాలి అన్నట్టుగా ఆశపడుతుంటారు యవనస్తులు కదా. ప్రైజ్ ది లార్డ్. మరి ముసలోళ్ళకి ఏం ఆశలు ఉంటాయి? మాకేం ఆశలు ఉంటాయండి? టయానికి అంత వేడివేడికి ఒక ముద్ద తిని, ఏ సీరియల్లో నాన్ స్టాప్గా కరెంటు పోకుండా సినిమాలు సీరియల్ చూసుకుంటే కాలం వెళ్ళబుస్తే చాలు మాకు అని ఆశలు. అర్థమవుతుందా? చిన్నపిల్లలకి ఏం ఆశలు ఉంటాయి? చిన్నపిల్లలకు ఉండే ఆశలు చిన్నపిల్లలకు ఉంటాయి. ఎప్పుడు స్కూల్ లేకుండా పోతుందో, ఏ రోజు స్కూల్కి డుమ్మా కొడితే బాగుంటుందో, స్కూల్కి సెలవు ఇచ్చారంటే చాలా సంతోషం.
ఈరోజు స్కూల్ లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది, బజార్ చుట్టూ తిరిగి రావచ్చు కదా. బజారుకి వెళ్ళాలంటే ఎంత ఆశో, ఎంత ఆశో. కనుక మనకుండే ఈ ఆశలు ఏవి కూడా నిష్ప్రయోజనకరమైనవి, ప్రయోజనమైనవి కాదు. వాటి వల్ల మనకు ఏమి ఉపయోగం ఉండదు. మన జీవితాల్లో మనము ఆశపడాలి, కానీ లోకస్తులు ఆశపడినట్లుగా కాదు, లోకులు కోరుకున్నట్లుగా కాదు. నీ ఆశను దేవుడు తృప్తిపరచాలి అని అంటే, ఇదిగో చూడండి, దేవుని వాక్యం రాయబడిన మాట, ఆశగల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడంట, తృప్తిపరుస్తాడు, తృప్తిపరుస్తాడు అని చదువుకున్నాం కదా. అదే వాక్య భాగంలో 107వ కీర్తన మనం చదువుకున్నాము. ఒకసారి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వాక్య భాగం చదువుకుందాం. అలసియున్న వారి ఆశను తృప్తిపరచదను, కృషించిన వారందరినీ నింపుదును. దేవునికి స్తోత్రం. అలసియున్న వారి ఆశను దేవుడు ఏం చేస్తాడంట, తృప్తిపరుస్తాడట. అంటే నీ జీవితంలో ఆశ ఉండాలి. ఆ ఆశ చేత నువ్వేమైపోవాలి, అలసిపోవాలి. కీర్తనాకారుడైన దావీదు కూడా ఆశపడ్డాడు, కృషించిపోతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. కానీ దేవుని మీద ఆశ చేత తన ప్రాణము, తన శరీరము చిక్కి శల్యమైపోతా ఉంది, కృషించిపోతున్నాడు. ఇక్కడ కూడా దేవుని వాక్యం ఏమని రాస్తున్నాడంటే, ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. ఎవరి ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడంటే, అలసి ఉన్న వారి ఆశను. ఎవరి ఆశ? అలసిపోయిన వారి ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. మరి మనం అలసిపోవాలి ఎక్కడ? దావీదు మహారాజు దేవుని సన్నిధిని ప్రార్థించి 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 అలసిపోతున్నాడు. చూడండి దేవుని వాక్యం 69వ కీర్తన 3వ వచనం. 69వ కీర్తన 3వ వచనం. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయెను. దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయెను. దేవుని సన్నిధిలో అలసిపోవునంతగా ప్రార్థన చేశాడు, అలసిపోవునంతగా మొరపెట్టాడు, గొంతుక ఎండిపోవునంతగా దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. మరి మనము అసలు ప్రార్థనే చెయ్యం. ప్రార్థన చేసే అంత ఖాళీయే ఉండదు. ఇక మొరపెట్టడం ఎక్కడ? అలసిపోయేంతగా, గొంతుగా ఎండిపోయేంతగా ప్రార్థన చేయడం ఎక్కడ? అందుకే మన ఆశలన్నీ కూడా అడి ఆశలైపోతున్నాయి, మన ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి. కానీ మనము మొరపెట్టాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి, స్తుతించాలి, కీర్తించాలి, గణపరచాలి, కొనియాడాలి, ఆత్మలో దేవుని ఆరాధించాలి. అది నీవు అలసిపోవునంతగా ఆరాధించాలి. అప్పుడు నీవు అలసిన నీ ప్రాణమును, అలసిన నీ దేహమును, అలసిపోయిన నీ కోరికను, అలసిపోయిన నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. కొంతమంది ఎంత పాపం చేసిన వాళ్ళ దేవుడు తృప్తిపరుస్తాడండి. పాపం చేసే వాళ్ళ దేవుడు తృప్తిపరుస్తాడా? అంటే దేవుడు తృప్తిపరుస్తాడు కదా ఆశగల ప్రాణములని. పాపం చేసేవారిని, వ్యభిచారం చేసేవాళ్ళని, చుట్టలు తాగేవాళ్ళని, బీడీలు సిగరెట్లు తాగేవాళ్ళని, మందు కొట్టేవాళ్ళని, ఇష్టం వచ్చిన వాళ్ళు బజారు చుట్టూ తిరిగేవాళ్ళని, అప్పులు చేసేవాళ్ళని, ఆ కొంపకి చిచ్చుపెట్టి కొంపలు ఆర్పేసే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడా?
వాళ్ళని దేవుడు గణపరుస్తాడా? వారి ఆశలు దేవుడు తృప్తిపరుస్తాడా? అలసి ఉన్న వారి ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. ఏ ఆశ చేత నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ ఆశ చేత దేవుని సన్నిధికి వస్తున్నావో, ఏ కోరిక చేత నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతున్నావో, ఆ కోరిక ఆ ఆశ దేవునికి ఇష్టమైనదైతే నీ కోరిక దేవుడు తీరుస్తాడు. నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. కొంతమంది జీవితాల్లో ఎన్ని దేవుడు మేలులు చేస్తాడండి. ఎన్ని మేలులు చేసినా వాళ్ళు అనే మాట అనిపిస్తున్నా, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏం చేశాడు లేరు అనేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎన్ని మేలులు ప్రభు వారి జీవితంలో చేసినా నాకే మేలు చేయలేదు. ఏ మేలు చేయకపోతే ఈరోజు వరకు బ్రతికి ఎలా ఉన్నావు? బ్రతికి ఉన్నావంటే దేవుని కృప కాదా? సజీవంగా ఉన్నావంటే దేవుని శక్తి కాదా? ఇంకా నీవు భూమి మీద బ్రతుకుచున్నావంటే ఈ బ్రతుకు దేవుడిచ్చింది కదా. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు జీవితంలో ఒక గొప్ప ఆశ. ఏంటి ఆశ అంటే ఆయన మందిరములో ఉండాలని. అందుకని ఆయన ఎప్పుడు కూడా దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉంటాడు. దేవుని నిత్యము కలుసుకోవడానికి ఇష్టపడతాడు. ఆయన చూడాలంటాడు, నీతో ఉండాలంటాడు, నీ స్వరం వినాలి అంటాడు, నీ మందిరంలో నివసించాలి అంటాడు. రకరకాలుగా తన భావన, హృదయ ఆవేదన దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తూ పలుకుతున్న మాటలు ఒకసారి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 27వ కీర్తన 4వ చరణం. 27వ కీర్తన 4వ వాక్య భాగం చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను అంటున్నాడు. ఏం అడుగుతున్నాడంట? దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నాడట. వరం. ఈరోజు దేవుడు నిన్ను ఏం కావాలో కోరుకొని అడిగితే నువ్వేం కోరుకుంటావు? అయ్యా, నేను నా పిల్లలు, నా పిల్లలు, మనవరాళ్ళు, వాళ్ళ తరం ఒక 4-5 తరాల వరకు ఎంత తిన్నా తరగని ఆస్తి కావాలి, తరగనంత డబ్బు కావాలయ్యా అని కోరుకుంటాం. ఎందుకంటే ఈ లోకంలో డబ్బున్న వాళ్ళకి విలువ ఉంది కదా. ఆడు ఎన్ని పనులు చేసినా, ఎటువంటి పనికిమాలిన పనులు చేసినా, డబ్బు ఉందంటే చాలా అన్నీ కొట్టేసేపడతాయి. డబ్బుతో కొనేస్తాడు కదా. కనుక డబ్బుకు విలువ ఉంది కాబట్టి మనం ఏం కోరుకుంటుంటే అయ్యా డబ్బులుంటే చాలయ్యా. కొంతమంది డబ్బు కోసమే జీవిస్తుంటారు. వారి ఆశ, వారి తపన, వారి కోరిక ఏంటంటే డబ్బు. 24 గంటలు డబ్బులు ఎలా సంపాదించాలి. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కూడా వాళ్ళకి వచ్చే కళలు కూడా డబ్బు గురించి కళలే వస్తాయి, డబ్బును గురించిన కళలే వస్తాయి. అందరి గుండె లబ్ డబ్ లబ్ డబ్బు అని కొట్టుకుంటే వాళ్ళ గుండె మాత్రం డబ్బు 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 అంటూ ఉంటుంది. అర్థమవుతుందండి? ఎప్పుడు చూసిన డబ్బు డబ్బు డబ్బు. వారి ఆశ దేని మీద? డబ్బు మీద. కొందరి ఆశలు రకరకాలుగా విచిత్రమైనవిగా ఉన్నాయి. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు నీకు కనబడి నిన్ను దర్శించి నీతో మాట్లాడి నీకేం కావాలని కోరుకుంటే నువ్వేం కోరుకుంటావు? ఏం కావాలని అడిగితే నువ్వేం కోరుకుంటావు? అయితే కీర్తనాకారుడైన ఈ దావీదు మహారాజు దేవుని ఒక వరం అడుగుతున్నాడట. ఇతనికి ఏం తక్కువ? ఇతను ఒక రాజు కదా, ఇతను ఒక మహారాజు కదా. ఇతను రాజు అయినప్పటికీ కూడా తన హృదయములో దేవుని ఎడల ఒక కోరిక కలిగి ఉన్నాడు. మనం కూడా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళమైనా మనకుండే కోరికలు సామాన్యమైనవి కాదు. అది ఎవడో తీర్చలేడు, దేవుడు కూడా తీర్చలేడు.
దేవుడు కూడా తీర్చలేడు. ఎందుకని? దేవుడు తీర్చగలిగే కోరికలు తీరుస్తాడు. అవి దేవుడు కూడా తీర్చలేని కోరికలు అంటే ఇక అవి ఎంత పనికిమాలినవో చూడండి, ఎంత భయంకరమైన పాపిష్టి కోరికలు చూడండి. అటువంటి కోరికలు దేవుడు తీర్చడు. గొంతెమ్మ కోరికలు అంటారు. ఇట్లా ఏమంటారు? గొంతెమ్మ కోరికలు. అటువంటి గొంతెమ్మ కోరికలు ప్రభు తీర్చడానికి ఆయన లేడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కానీ దేవుని వాక్యంలో కీర్తనాకారుడు దావీదు అంటాడు 27వ కీర్తన 4వ వచనంలో, దేవా నీ యొద్ద నేను ఒక వరం అడుగుతున్నాను, దానిని నేను వెదకుచున్నాను. ఏంటంటే ఆ కోరిక? కింద వచ్చిన అంటున్నాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన కోరిక ఏమిటి? తన ఆశ ఏమిటంటే ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయములో ధ్యానించాలని, ఆయన మందిరములో నివసించాలని. అది కూడా జీవితకాలం అంతా కొన్ని రోజులు కాదయ్యా. నేను ఉండాలనుకుంటున్నా ఎక్కడ? నీ పాదాల చెంత. ఎప్పటిదాకా? ప్రభువా ఒక నెల రోజులు ఉంటానయ్యా నీ పాదాల దగ్గర. మరి నెల రోజుల తర్వాత నీతో నాకు పని లేదు, నాతో నీకు పని లేదు, బాయ్ బాయ్. అర్థమవుతుంది? అంటే కొంతమంది భక్తి 3 నాళ్ళ ముచ్చట్లాగా 3 రోజులు భక్తి చేస్తుంటారు. కొంతమంది విపరీతమైన వైరాగ్యంతో భక్తి చేస్తారు. ఆడు ఎందుకు చేస్తున్నాడో ఏంటో వాళ్ళకి అర్థంగా చావుతుంది. ఆ తర్వాత మరి ఆ భక్తి తర్వాత దినాల్లో కొంచెం కూడా కనబడదు. అరే ఒకప్పుడు భక్తి చేసినాడు ఈడేనా అనుకుంటే ఈడు ఆడేనా అని అనుకోవాలి. అంత తేడాగా ఉంటారు. భక్తి చేసినప్పుడు భలే ఉంటారు, భక్తి తీసేసిన తర్వాత, మానేసిన తర్వాత, భక్తి పోయిన తర్వాత ఇక ఈడు ఆడేనా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ రకంగా తయారవుతారు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. అది కాదు. కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, నేను నీ సన్నిధిలో ఒక వరం అడుగుతున్నాను. ఏంటి ఆ వరం అంటే, నా జీవితకాలం అంతా నీ సన్నిధిలో ఉండాలి. నా జీవితకాలం అంతా ఉండాలయ్యా. ఇంకొక కోరిక కూడా కోరుతున్నాడు, అయ్యా నీ దాసుడైన నా కుటుంబం ఆశీర్వదిస్తానని చెప్పావే, నాకొక కోరిక ఉందయ్యా, నాకొక ఆశ ఉందయ్యా, ఆశ తీరుస్తావా ఏంటి? చూడండి ఆ మాటను తెలియచేస్తూ అంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. 7:29 దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఆమేన్, హల్లెలూయా. అయ్యా నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండాలని కోరుకుంటున్నానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, ఆశపడుతున్నాడు. అడుగుడి మీకు, వెదకుడి మీకు, తట్టుడి మీకు. అడగాలి దేవుని. ఏం అడగాలి? అయ్యా నేను ఒక్కడిని దేవుని సన్నిధికి వస్తున్నానైనా, నేను బాగుంటే చాలయ్యా అని కోరుకుంటున్నావా? అయ్యా నేను ఒక్కడినే దేవుని సన్నిధికి వస్తున్నానయ్యా, మరి నా కుటుంబం ఎప్పుడు మీ సన్నిధికి వస్తుందయ్యా?
నా బిడ్డలు ఎప్పుడు మీ సన్నిధిని కనబడతారయ్యా, నా కుటుంబం అంతా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను, నా బిడ్డలు కూడా మీ సన్నిధిలో ఉండాలయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీకే భక్తి లేదు, నీకే దేవుని శక్తి లేదు, నీకే దేవుని మాటలు తెలియదు, నీకే వాక్యం తెలియదు, నీకే ఇంతకాలం నువ్వు దేవుని మందిరానికి వస్తున్నా విశ్వాసమైన ప్రార్థన చేయడం చేత కాదు, పరిచర్య దేవుని మందిరం ఎలా చేయాలో తెలియదు, ప్రార్థన నలుగురిలో ఎలా చేయాలో తెలియదు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా చేయాలో తెలియదు, ఇంకా నీకేమి నిన్ను బట్టి ఎలాగ నీ ఇంటి వారు రక్షణలోకి వస్తారు? నీకే ఒక క్రమం తెలియనప్పుడు నీ ఇంటి వారు ఎలా క్రమంలోనికి వస్తారు? కనుక దేవుని సన్నిధిలో కీర్తనాకారుడు దావీదు తన ఆశలు వేరు, తన కోరికలు వేరు, తన ఆలోచనలు వేరు. మనం కూడా ఆశపడాలి. మన ఆశలు ఎలా ఉండాలంటే ఇదిగో ఈ విధంగా ఉండాలి, దావీదు వలె ఉండాలి. అయ్యా నిన్ను చూడాలి, నీ ప్రభావమును చూడాలి, మీ శక్తిని చూడాలి, నీ మహిమను చూడాలి అని ఆశ. ఎప్పుడైనా నీ జీవితంలో ప్రభు ఒక్కసారైనా నిన్ను చూడాలయ్యా, ఒక్కసారైనా నీ స్వరం వినాలయ్యా ఎప్పుడైనా కోరుకున్నావా? మనకు అటువంటి ఆశలు ఎందుకు ఉంటాయి? మనకు అటువంటి కోరికలు ఎందుకు ఉంటాయి? నా కొడుకు ఉద్యోగం వస్తే చాలయ్యా, నా కూతురికి పెళ్ళి అయితే చాలయ్యా, ఇల్లు కట్టుకుంటే చాలయ్యా, బండి కొనుక్కుంటే చాలయ్యా, ఇంటి మీద ఇల్లు కట్టుకుంటే చాలయ్యా, కారు మీద కార్లు కొనుక్కుంటే చాలయ్యా, నా బిడ్డలు పాస్ అయితే చాలయ్యా, నా వ్యాపారం బాగుంటే చాలు, నా పశువులు బాగుంటే చాలు, నేను వేసినటువంటి పంట బాగుంటే చాలు. ఏగని కోరికలు, ఏగని ఆశలు. ఎప్పుడైనా నేను చూడాలయ్యా, నీ స్వరం వినాలయ్యా, ఒక్కసారి నీ స్వరం వినాలి కోరుకున్నావా? ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని స్వరాన్ని విన్నావా? ఎప్పుడైనా దేవుని ముఖ దర్శనం చేసావా? లేదు. ఎందుకో తెలుసా? మనం ఇంకా ఆ ఆత్మీయ అనుభవాల్లో ఎదగకపోయినందుకు మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి. దేవుని వాక్యంలో కీర్తనాకారుడు దావీదు యొక్క కోరికలు చూడండి. అయ్యా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా ఆశీర్వదించయ్యా, నా తర్వాత నా పిల్లలకు సింహాసనం ఉండేలా ఆశీర్వదించయ్యని అడగల, నా తర్వాత నా బిడ్డలు రాజ్యాలు పరిపాలించాలని అడగల, నా తర్వాత నా బిడ్డలకి ఏం తక్కువ కాకూడదు, ఆస్తి సమృద్ధిగా ఉండాలి అని అడగల, నా తర్వాత నా బిడ్డలు అనేక మందిని ఏలుబడి చేయాలి అని అడగల. నా కుటుంబము నిత్యము ప్రతినిత్యము నీ సన్నిధిని ఉంటే చాలు, నీ మందిరములో ఉంటే చాలు, నీతో ఉంటే చాలు, నీతో గడిపితే చాలు, నీ ఇంటిలో ఉంటే చాలు, నీ మందిరములో ఉంటే నాకు చాలు. ఆశ 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 గల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఒక ఆయన గొప్ప సేవకుడు, చాలా పెద్ద సేవకుడు. ఎంత గొప్ప సేవ చేశాడంటే లక్షల మందిని నడిపించాడు కాపరిగా ఉండి, లక్షల మంది నడిపించాడు కాపరిగా ఉండి. ఆయనకు ఒక ఆశ మిగిలిపోయింది. ఒక రోజున దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నాకు ఒక ఆశ ఉందయ్యా, ఆశ తీరుస్తావా? ఏంటి నీ ఆశ? నిన్ను చూడాలని ఆశ, నిన్నొక్కసారి చూడాలని ఆశ అయ్యా, ఒకే ఒక్కసారి నిన్ను చూడాలి. నన్ను చూస్తావా? నన్ను చూస్తున్న నరుడెవ్వడు బతకడు అని ఆయన చెప్తే, అయ్యా ఎలాగైనా ఒక్కసారి నేను చూడాలి. ఆయనే కనుక లేకపోతే ఈరోజు బైబిల్ గ్రంథమే మన చేతిలో ఉండేది కాదు. ఆయనే కనుక అంత సేవ చేయకపోతే ధర్మశాస్త్రమే లేదు. అంత గొప్ప సేవ చేసిన ఆ సేవకుడు మోసే ఒక కోరిక దేవుణ్ణి కోరుతున్నాడు.
ఒక ఆశతో దేవుణ్ణి అడుగుతున్నాడు, నిన్ను చూడాలని. సరే అని ఆయన దాటిపోవచ్చుండగా ఆయన వెనుక భాగమును చూచున్నట్లుగా ఆయన చేశాడు. ఆయన ముఖం చూడలా, ఆయన వెనుక భాగమును కొంచెం అలా చూశాడు. అర్థమవుతుందా? బాహ్య నేత్రాలతో ఎవడును ఇంతవరకు ప్రభువుని చూడలేదు. ఆత్మనేత్రాలతో చూసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. క్రొత్త నిబంధనలో పౌలు గారు యేసయ్యను చూశాడు. అది కూడా ఒక గొప్ప ప్రకాశమైన వెలుగు వలె చూశాడు తప్ప ఆయన బాహ్య రూపమును, ఆ యొక్క ప్రతిబింబాన్ని చూడలేదు. స్వరం విన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆయన రూపం ఇది, ఈ రూపంలో ఆయన ఉన్నాడని మోషే ఎక్కడ రాయలేదు. అర్థమవుతుంది కదా? కనుక ఆయన ఆశను తృప్తిపరిచాడు. ఈ రోజున మన ఆశలేంటి? తుచ్చమైనవి, కామాభిలాషతో కూడినవి, బలహీనమైనవి, క్షణికమైనవి, పనికిరానివి, అంధత్వంతో కూడినవి, మత్తుతో కూడినట్టు రకరకాల ఆశలు. అవన్నీ పిచ్చి పిచ్చి ఆశలు. ఏ ఆశలేండి? పిచ్చి పిచ్చి ఆశలు. ఆ ఆశలకు దేవుడు స్పందించడు. దేవుడు స్పందించడు. నీ ఆశ దేవుని నిలబెట్టగలిగిన ఆశగా ఉండాలి. నీ ఆశను బట్టి ఆయన ఆగిపోయే అంతగా నీవు ఆశపడాలి. దేవునికి స్తోత్రం. నీ కోరిక, నీ ఆశ మంచిదైతే దేవుడు నీకు తప్పకుండా నీ ఆశను తీరుస్తాడు, తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 24వ అధ్యాయము సామెతల గ్రంథం 14వ వచనం చదవండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నీ ఆత్మకు జ్ఞానము, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అటుదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ భంగము కానేరదు. చాలు. ఎవరికి ముందు గతి, మంచి గతి కలుగుతుందో, అంటే ఎవరి ఆశలు మంచివిగా ఉంటాయో వారికి రాబోయే గతి మంచి గతి కలుగును. అంటే మంచి స్థితి కలుగును, మంచి స్థితి కలుగును. అనగా ఇప్పుడు మన ఆశను దేవుడు భంగము చేయకూడదు. మన ఆశను దేవుడు తీర్చాలి. మన ఆశను దేవుడు తృప్తిపరచాలి. మన ఆశలన్నీ దేవుడు నెరవేర్చాలంటే దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా మన ఆశలను కనుక దేవుడు తీర్చగలిగితే మనకు ముందుగతి మంచిగా ఉంటుంది. మన ముందుగతి మంచిగా ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 24వ వచనం. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. అలాగే 28వ వచనం చివరి లైన్ చదువుకుందాం. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఇక్కడ రెండు వ్యక్తులను చూపిస్తున్నాడు. ఒకటి నీతిమంతులను, రెండు భక్తిహీనులను. భక్తిహీనులు అంటే ఎవరో మీకు తెలుసు కదా. భక్తి లేనివాడు. ఒకవేళ భక్తి చేసినా ఏదో ఆశించి, ఏదో కోరిక కోసం దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవాలనే ఒక దుర్లాపేక్షతో భక్తి చేసేవాడు. అది నిజమైన భక్తి కాదు. అది నిజమైన భక్తి కాదు.
ఇప్పుడు చూడండి, భక్తి రెండు రకాలు ఉంటుంది. బలవంతంగా చేసే భక్తి ఉంటుంది, ఇష్టపూర్వకంగా చేసే భక్తి ఉంటుంది. ఒకరిని తీసుకొచ్చి మెడ వంచి, ఏయ్ మర్యాదగా చెప్తున్నా, మెడ వంచి నువ్వు పని చెయ్యి అని అంటే వాడికి ఇష్టం లేకపోయినా పని చేస్తాడు. అది వాడు మనసు పూర్తిగా చేసిన పని, ఆడి ఇష్టపూర్వకంగా చేసిన పని కాదు. ఇంకొకడు చెప్పకుండానే తనంతట తానే శ్రమ వంచి పని చేస్తాడు కష్టపడి, అది ఇష్టపడి చేసే పని. రెండూ పనులే, ఇద్దరు పని చేస్తున్నారు. ఒకడేమో బలవంతంగా చేస్తున్నాడు, ఒకడు ఇష్టపూర్వకంగా చేస్తున్నాడు. దేనికి ప్రతిఫలం ఉంటుంది చెప్పండి? ఇష్టపూర్వకంగా చేసే పనికి ప్రతిఫలం ఉంటుంది, ఇష్టం లేకపోయినా చేసే పనికి ప్రతిఫలం ఉంటుంది, కానీ అది క్షేమకరమైన ప్రతిఫలం కాదు. అర్థమవుతుంది కదా మీకు? బలవంతంగా నువ్వు దేవునికి మొక్కేవనుకో, ఆ అర్పణ బలవంతంగా దేవునికి కానుక తెచ్చావనుకో, ఆ అర్పణ బలవంతంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చావనుకో, నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. నీవు ఇష్టపూర్వకంగా చేసే ప్రార్థన, నీవు ఇష్టపూర్వకంగా చేసే భక్తి, నీవు ఇష్టపూర్వకంగా ఇచ్చే కానుక, నీవు ఇష్టపూర్వకంగా తల వంచి పరిచర్య చేసేందుకు ఆశీర్వాదం తీసుకొస్తుంది. కనుక భక్తిహీనుల ఆశలు ఏమైపోతాయంట? భంగమైపోతాయి. నీతిమంతులు ఆశించున్నది అది వారికి దొరుకుతుంది, అది వారికి దొరుకుతుంది. కనుక మన ఆశలు కోరికలేంటి? చూడండి, ఒక ఆమెకు కోరిక కలిగింది, ఒక ఆమెకి కోరిక కలిగింది. వినాశకాలానికి విపరీతమైన బుద్ధులంట. వినాశకాలానికి ముందు విపరీతమైన బుద్ధులు. ఈ రోజుల్లో అదే జరుగుతుంది. అటువంటి విపరీతమైన బుద్ధులు బయటపడుతున్నాయి. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ మనందరికీ తెలిసిన ఆమె. ఈమెకు ఒక ఆశ కలిగింది. ఏం కలిగింది? ఒక ఆశ కలిగింది. ఏంటి ఆశ? ఒక పండు మేడి పండు చూడు, మేలిమయుండు, పొట్ట విప్పి చూడు, పప్పలుండు. ఏముంటాయి? పప్పలా పురుగులా? పురుగులు ఉంటాయి, పప్పలు కాదు. అర్థమవుతుందా? అట్లాగా ఒక పండును చూసింది. చూసి ఆశ. ఎవరేమే? అవ్వ. అవ్వకి ఎన్ని పండ్లు తిన్నా తృప్తి రాలా. ఏదేని తోటలో ఏ పండైనా తినదని చెప్పాడు, కానీ ఆ పండునే చూసింది. ఆ పండు మీదే మనసు ఉండిపోయిందట. ఆ పండు వైపే మనసు లాగేస్తుంది. కొంతమంది చూడండి, చెయ్యొద్దు అన్న పనిని ఎలాగైనా చేయాలి అని చూస్తారు. చెప్పొద్దు అన్న మాటని ఎలాగైనా అన్న మాటే ఎలాగైనా మాట్లాడాలని చూస్తారు. వెళ్ళొద్దు అన్న ప్రాంతానికి ఎలాగైనా వెళ్ళిపోవాలని చూస్తుంటారు. అర్థమవుతుంది కదా? ముట్టొద్దు అన్నదాన్ని ముట్టుకోవాలి అనే ఆశ, అదే మనిషికి విపరీతమైన బుద్ధి. ఎన్ని పండ్లు లేకు ఆ పండు చూడగానే అది చాలా విచిత్రంగా కనబడిందంట. ఎలా కనబడిందో మీరు కూడా చూడండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం. 3వ అధ్యాయము 6వ వచనం. మిగతా వరకు చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది
వివేకమిచ్చు రమ్యమైనది నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు దిగంబరులమని తెలుసుకునిరి. చూసారా, అందమైనదిగా కనబడిందంట, అందమైనదిగా కనబడిందంట, మంచిదిగా కనబడిందంట, వివేకం ఇచ్చేదిగా కనబడిందంట. మనకు కూడా కనబడుతుంటాయి. ఒరే ఏ కళ్ళతో చూసేవరా అంటే కళ్ళు పెట్టుకొని చూడు అంటాడు. ఏమంటాడు? మాకు ఇంతమంది కళ్ళకి ఎవరికి నచ్చలేదురా అంటే నీ కళ్ళు కాదు నా కళ్ళు పెట్టుకొని చూడు అప్పుడు కనబడుతుంది అంటాడు. నా కళ్ళతో చూస్తే అది నీకు అర్థమైందిగా కనబడుతుంది అంటాడు. వారి జీవితాల్లో సాతాను వారి ఎదుటకు తీసుకొస్తాడు. ఈమెకు కూడా అది రమ్యమైనదిగా, తెలివి కలిగినదిగా, చక్కని రూపం కలిగినదిగా కనబడిందట. యాపిల్ పండు చూసారా? యాపిల్ ఎలా ఉంటుంది? కలర్ఫుల్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? మంచి కలర్ఫుల్గా ఉంటుంది. చూడగానే గాడు కూడా కొన్నిసార్లు నీ ముందుకి నీకు ఏదంటే ఇష్టమో నీ భక్తి జీవితాన్ని పాడు చేయడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి, నీ బ్రతుకును పాడు చేయడానికి వాడికి తెలుసు. గాలం వేయాలో వాడికి తెలుసు. వాడేం చేస్తాడంటే నీకు ఏదంటే ఇష్టమో దానివైపే నీ మనసు ఆకర్షిస్తాడు, అటువైపుగానే నేను నడిపిస్తాడు, ఆ దిశగానే నీకు ఆలోచనలు పుట్టిస్తాడు, అటువంటి మనుషుల్నే నీకు స్నేహం చేపిస్తాడు. అర్థమవుతుందా? చేతిలో ఉంది. ఈ లోకం ఒక మాయాలోకం, ఒక రంగుల అందమైన ప్రపంచం ఇది. ఈ ప్రపంచాన్ని నీకు చూపిస్తాడు, నీకు వల విసురుతాడు, నేను నాశనం చేయడానికి, పాడు చేయడానికి. నీ కన్నులకు విపరీతమైన వాటిని చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? విపరీతమైనవి చూపిస్తాడు, అందమైన వాటిని చూపిస్తాడు. నువ్వేమనుకుంటున్నావు తెలుసా? ఆహా చాలా మంచోడండి, చాలా అందగాడండి, బాగా చదువుకున్నాడండి, తెలివితేటలు గలవాడండి, మంచి జ్ఞానం కలిగిన వాడండి, మాట చాతుర్యం కలిగిన వాడండి, అన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఎలా కనబడ్డాడు? దేవుళ్ళలా కనబడ్డాడు. ఆయనకి ఎలా కనబడింది? దేవతలా కనబడింది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత దెయ్యంలా కనబడతారు. పెళ్ళికి ముందేమో దేవతలాగా దేవుళ్ళ కనబడతారు, పెళ్ళైన తర్వాత దెయ్యాల్లా కనబడుతుంటారు. అంతే. ఈమె కూడా రమ్యమైనదిగా, అందమైనదిగా, మంచిదిగా, వివేకమిచ్చు కనబడింది, తిన్నది. ఏమైంది? ఇప్పుడు దిగంబరులమని తెలుసుకుందట. దిగంబరులమని తెలుసుకుంది. దేవుని సన్నిధి పాపంలో పడిపోయింది. ఆశీర్వాదకరమైనటువంటి దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు. వారి జీవితకాలం అంతా శ్రమ పడుతున్నారు. వారు పాపములోనే బ్రతుకుతున్నారు. జీవితంలో సకల ఆశీర్వాదాలకు దూరం అయిపోయారు. ఎప్పుడైతే పండు తిన్నారో వాళ్ళు శపించబడిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, ఆశీర్వాదాలు కోల్పోయారు, దేవునితో సహవాసం తెగిపోయింది. ఆ దేవుని ఏదైనా తోటలో ఉంచి వారు వెళ్ళగొట్టబడ్డారు. ఏదైనా తోటలోంచి వాళ్ళు ఏమయ్యారు? వెళ్ళగొట్టబడ్డారు. చూసారు ఎంత నష్టపోయారు. కొంతమందికి అంత చెప్పిన అర్థం కాదులేండి.
అర్థం కాదు. చెప్పినప్పుడు వినకపోతే చడంగా చూడాలంట. చడంగా అంటే చెడిపోయిన తర్వాత అప్పుడు చూడాలి, అప్పుడు ఏడుస్తుంటారు. మంచి విషయాలు కొంతమందికి బుర్రకి ఎక్కువ. అయినా ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే మంచి విషయాలేమో బూత్ మాటల్లాగా వినబడుతున్నాయి. బూత్ పాటలేమో నీతి పాటల్లాగా, నీతి పాటలేమో బూత్ పాటల్లాగా, మంచి మాటలేమో చెడ్డ మాటల్లాగా, చెడ్డ మాటలేమో మంచి మాటల్లాగా వినబడుతున్నాయి. లోకం చెడిపోయింది కదా, కనుక మంచి సాతానుగాడు నీ ముందుకి నిన్ను నాశనం చేయడానికి నీకు ఇష్టమైనది ఏదో వాటినే నీ ముందుకు తీసుకొస్తాడు. ఒక అభిషక్తుడు ఉన్నాడు, ఒక బలాఢ్యుడు ఉన్నాడు, అతడు అభిషేకించబడ్డాడు. బలాఢ్యుడు, అతడు గొప్పవాడు, అతడు యుద్ధం చేయవలసిన వాడు, అతని ద్వారా దేవుని యొక్క రాజ్యం స్థాపించబడాల్సింది. కానీ అతన్ని సాతాను టార్గెట్ చేశాడు. అతనికి అందం అంటే చాలా ఇష్టం. ఏమంటే అందం తీసుకొచ్చి పెట్టాడు ముందు. ఎవరికి? సాంసోన్ ఎదుట దెలీలాను తీసుకొచ్చి పెట్టాడు. పతనమైపోయాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, నా హృదయానుసారుడు, నా చిత్తమంతా జరిగించువాడు, నేను కోరుకున్నవాడు. అందమైన అమ్మాయిని తీసుకొచ్చి సైతానుగాడు చూపించి నాశనం చేసేసాడు, పతనం చేసేసాడు. జాగ్రత్త, నిన్ను పడగొట్టడానికి నీకు డబ్బు మీద ఇష్టం ఉంటే డబ్బునే నీ ముందుకు తీసుకు, నీకు అందం మీద ఇష్టం ఉంటే అందం నీ ముందుకు తీసుకొచ్చి నేను నాశనం చేస్తాడు. నీకు శరీర సంబంధమైన కోరికల మీద, తుచ్చమైన కామాభిలాషల యందు నీకు వాంఛ ఉంటే వాటినే నీ ముందుకు నాశనం చేస్తాడు. వాడి గురి ఒకటే, ఏ విధం చేత నువ్వు నాశనం అయిపోవాలి, ఏ విధం చేత నీ బ్రతుకు పాడైపోవాలి. కనుక నీ ఆశలు ఇటువంటి ఆశలు కాదు, దేవునికి అంగీకారమైన ఆశలుగా నీ ఆశలు. దావీదునకు మరొక ఆశ కూడా ఉంది. ఆ ఆశ ఏంటంటే దేవుని మందసం, నిబంధన మందసం ఒక ఇంట్లో ఉండిపోయింది. అది ఆ నిబంధన మనసు ఆ ఊర్లో, ఆ నిబంధన మనసు ఆ యొక్క ఇంట్లో, ఒబేదెదోము ఇంట్లో ఉండగా ఆ ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారు. చూసారా? చదవండి ఆ వాక్య భాగాన్ని. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 11-12 చదువుకుందాం. 6వ అధ్యాయము 11-12 చదువుకుందాం. యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ దేవుని మందస్సము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారందరినీ అతని కలిగినంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దేవుని నిబంధన మందస్సమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు తీసుకొని పోవాలని ఉత్సాహముతో వచ్చాడు. అర్థమైందండి? దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నిజమైన సంపద ఉంటుంది, నిజమైన దీవెన అక్కడ ఉంటుంది. ఒబేదెదోము ఇంటి వారు అందరూ ఆశీర్వదించబడ్డం
దావీదులకు వినబడినప్పుడు చూసినప్పుడు ఇది నా పురములోకి తెచ్చిపెట్టి ఆశీర్వదించబడ్డది కదా అని ఆశతో, ఉత్సాహంతో, ఊరేగింపుతో దేవుని నిబంధన మనసాన్ని తీసుకొస్తున్నాడు. ఆ నిబంధన మనసును తీసుకొచ్చేటప్పుడు తను మైమరిచి నాట్యం ఆడాడు, మైమరిచి నాట్యం చేశాడు. అంటే దావీదు యొక్క ఆశ ఏంటంటే దేవుడే నా ఇంట ఉండాలి, దేవుడే నాతో ఉండాలి, దేవుడే నా పట్టణాన్ని దీవించాలి అనే ఆశతో వెళుతున్నాడు. అది దావీదు ఆశలు. చూసారా? దావీదు యొక్క ఆశలు చూసారా? మనం వ్యాపారం చేసే చోట ఏంటి మీరు చర్చికెళ్తారా అంటారేమోనని చెప్పి బైబిల్ కూడా కనబడకుండా దాచేస్తాం. వ్యాపారం చేసే స్థలంలో బైబిల్ కనపడదు. మరి బైబిల్ ఎక్కడ కనపడుద్ది? చర్చికి వచ్చేటప్పుడు మాత్రమే కనపడుతుంది. అర్థమైందా? అంటే బైబిల్ నీతో ఉంటే నీకు నామోషి, అది ఉండకూడదు. దావీదు యొక్క ఆశ అది కాదు. నీ యొక్క ఆ మందస్సాన్ని నా ఇంట్లోకి తెచ్చుకోవాలి, అది నాతో ఉండడం నాకు ఆశీర్వాదం అనుకున్నాడు. అదిగో అక్కడుంది ఆ ఇంట్లో, వాళ్ళందరూ దీవించబడుతున్నారు, అతని ఇంటి వారందరూ దీవించబడుతున్నారు అని ఆ నిబంధన మందసాన్ని తెచ్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరమును కూర్చున్న పరిచర్య, మందిరంలో పరిచర్య చేయాలన్న ఆశ నీకుందా? దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి అన్న ఆశ నీకుందా? లేదా దేవుని కొరకు నేను ఎలా ఉపయోగపడగలను అన్న ఆశ నీకుందా? దేవుని కోసం లేదు. నీకున్న ఆశల వ్యత్యాసం వేరు. చూడండి, ఒక ఆమెకు ఒక ఆశ ఉంది. ఆమె ఆశ ఏంటి తెలుసిన? బాగుపడాలని ఆశ. ఏ ఆశ? బాగుపడాలని ఆశ. బాగుపడాలన్న కోరిక ఉంది, బ్రతకాలన్న కోరిక ఉంది. కారణం ఆమె బాధ అటువంటిది. ఆమె బాధ అని తెలుసిన? 12 సంవత్సరాల నుంచి ఉంది ఆ బాధ. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి. ఏంటి ఆ బాధ? కానీ ఆమె బాధ నాన్ స్టాప్ బాధ, నాన్ స్టాప్. ఆ రక్తం ఆగడం లేదు. ఆమె రక్తస్రావంతో బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాలు, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి, ఎంతమంది వైద్యుల దగ్గరికి, ఎంత స్పెషలిస్టులు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి పరిగెడుతూ ఉంది. ఎక్కడికంటే అక్కడికి తన బాధ తొలగిపోవాలని, తను అందరిలాగా ఉండాలని ఆశ. అర్థమవుతుందా? కొందరికి ఆశలు ఉంటాయి. గుడ్డోడు ఉన్నాడు అనుకోండి, గుడ్డోడు వాడికి ఏం ఆశ ఉంటుంది? నేను కూడా అందరు చూసినట్లుగా చూడగలిగితే బాగుండు. వాడి ఆశ అది. వాడు ఏం చేస్తాడు? వాడి ఆశ గొప్పది. వాడు కేకలు వేశాడు. యేసు నిలిచాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాడు. వాడి ఆశను తృప్తిపరచు. వాడు అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. వాడి గొంతుక ఎండిపోయేంతగా, అలసిపోయినంతగా ఆశతో అడుగుతున్నాడు. ఆశగల అలసిన వారి కోరికను దేవుడు, వాడి కోరికను దేవుడు తీర్చాడు, వాడి చూపును ఇచ్చాడు. మరి ఈమె ఆశ మార్కు సువార్త 5:25 మనం చూస్తాము. ఈమె బహుకాలం నుంచి ఆ బాధపడతా ఉంది, స్వస్థత లేకుండా ఉంది. ఎంతమంది డాక్టర్ దగ్గర తిరిగినా
తిప్పలు పడుతుంది, కానీ ఎంత మాత్రం స్వస్థత నొనలకుండా ఉంది. అయితే ఆమె యేసును గురించి విన్నది, బాగుపడతాను అనుకుంది, ఆశ. యేసయ్య వస్త్రం చెంగును ముట్టుకుంటే చాలు నేను బాగుపడతానని కోరుకుంది. అంటే యేసయ్యను ఎంత ఎక్కువగా తన మనసులో యేసయ్యను తన మనసులో ఎంత ఉన్నతంగా ఊహించుకుందో చూడండి. ఆయన రావాలి, నన్ను పేరు పెట్టి పిలవాలి. చాలామందికి ఉండే కోరికలు ఇయ్యే కదా. నేను ఆ మీటింగ్స్కి వెళ్తానా, అక్కడ నన్ను ఆయన పేరు పెట్టి పిలవాలి. బట్టలు వేసుకున్నాను కూడా చెప్పాలి, అదిగో ఎర్రచున్ని వేసుకున్న అమ్మాయి రా, నువ్వే చాలా శ్రమలను అనుభవిస్తున్నావు, నువ్వే అని అని పిలవాలి. అది కాదు, ఆ కోరికలతో వెళ్ళలేదేమే. వస్త్రపు చెంగు ముట్టినా చాలు, బహుజన సమూహం చుట్టూ ఆయన మీద పడుతుంటే ఆ జన సమూహం నుంచి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుందట. ఏం ముట్టుకుంది? ఆయన వస్త్రం. ఈ రోజున నీ దేవుని గురించి నువ్వేం ఊహించుకుంటున్నావు? నీవు ఆరాధిస్తున్న నీ ప్రభువుని గురించి నువ్వెంతవరకు తలపోసుకుంటున్నావు? అర్థమవుతుందా? గందరగోళం చేసేస్తేనే దేవుడు వస్తాడు అనుకుంటున్నారు కొంతమంది. గందరగోళం చేసేస్తే దేవుడు రాడు. నీ ఆశని బట్టి దేవుడు దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయ వాంఛను బట్టి దేవుడు తిరిగి వస్తాడు. నీ కోరికను బట్టి, నీ అంగలార్పు మారుస్తాడు. నీ అరణ్య రోజున ఉల్లాసవంతంగా చేస్తాడు. నీ ఆశ ఏమై ఉంది? నువ్వు దేని కొరకు కనిపెడుతున్నావు? నీ కోరిక ఏంటి? నీ తృష్ణ ఏంటి? నీ హృదయాభిలాష ఏంటి? ముడితే చాలు బాగుపడతానని కోరుకుంది, వెళ్ళింది. జన సమూహం మధ్యలో ఉంచి వంగిపోయిన నడుముతో ఆ జన సమూహంలోంచి, ఆ జనుల మధ్యలో ఉంచి వెళ్ళింది. ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. వెను వెంటనే రక్తధార కట్టెను. ఆమె ఆ గడియలోనే స్వస్థత పొందెను. యేసులో నుండి మహిమ బయలువెడలి ఆమెను స్వస్థపరచను. హల్లెలూయా. గొప్పది, ఆమె విశ్వాసము గొప్పది. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. నీవు కోరినట్టే నీకు అవును కాక. ఈరోజు నీ ఆశలేంటి? అయ్యా, నేను ఆయన ఆలయానికి వెళితే చాలయ్యా, నా బ్రతుకు బాగుపడుతుంది ఆశతో వస్తున్నావా? రా. అట్లాంటి ఆశతో రారు. పాస్టర్ గారు నా నెత్తి మీద చేయబెట్టి కింద పడేసేయాలి, ఒక ఊపేయాలి, లేకపోతే నేను కింద పడేయాలి. అప్పుడు కానీ నాకున్న వ్యాధి పోదు. లేదా నన్ను గురించి, ఇదిగో నువ్వు ఇంతకాలం నుంచి బాధపడుతున్నావు, నీ బాధ ఇది అని చెప్పాలి, ప్రవచనం చెప్పాలి. ఇది కాదు, నేను ఆయన సన్నిధికి వెళితే చాలు, నేను ఆయన మందిరంలో అడుగు పెడితే చాలు, ఆయన మాట నేను వింటే చాలు, ఆయన వాక్యమును నేను పట్టుకుంటే చాలు, నేను బాగుపడిపోతా. ఆయన ఆశ నీకుందా? ఆయన మాట జీవము గలది, ఆయన మాట జీవింపచేయునది, ఆయన మాటకు శక్తి ఉంది. నీవు ఆ మాటలను ఆలకించి నీ జీవితాన్ని ఆయన మీద ఆధారపడి నడిపించుకోగలిగితే తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఒక్క వాక్య భాగాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 130వ కీర్తన 7-8 వచనం చదువుకుని ముగించుకుందాం. 130 7-8 వచనాలు
ఇశ్రాయేలు ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను. ఎవరి మీద ఆశ పెట్టుకో? ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు వినుము, యెహోవా మీద ఆశ పెట్టుకును. నీవు ఆయన మీద ఆశ పెట్టుకుంటే నీకు కృప దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? కృప. ఆ కృప నిన్ను సమృద్ధితో నడిపిస్తుంది. ఆ కృప నీ అక్కరలు తీరుస్తుంది. ఆ కృప నీకు స్వస్థతనిస్తుంది. ఆ కృప నిన్ను దీవిస్తుంది. ఆ కృప నిన్ను నడిపిస్తుంది. ఆమేన్. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. నా కొడుకు పెద్దోడవుతాడు, నన్ను పోషిస్తాడు, నాకు ఇంక దిగులే లేదు. ఇప్పుడు ఏమైంది? ఆశలు అడియాసలు అయిపోయింది. ఏంట్లే, అప్పుడు బాధపడ్డాం, ఇప్పుడు బాధపడుతున్నాం. నా బతుకు ఇంతే, దేవుడు ఇలా రాశాడు. నా కూతురు ఏదో పెద్దదయ్యి ఉద్యోగం చేసి నేను ఉద్ధరిస్తుంది అనుకున్నాను. ఎవరి మీద ఆశలు? కొడుకుల మీద, కూతుర్ల మీద, తండ్రుల మీద, తల్లుల మీద, అమ్మమ్మల మీద, నాయనమ్మల మీద, తాతయ్యల మీద, అధికారుల మీద, ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద, చెప్పండి చెప్పండి చెప్పండి, పశువుల మీద, వాటి మీద నీ ఆశలు. యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఆయన యొద్ద నీకు కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటినీ విమోచించును. 4వ వచనం చదవండి. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. నీ యొద్ద యెహోవా కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఒక్క మాట యేసయ్య నీతో మాట్లాడితే, ఒక్క మాట నీతో మాట్లాడితే నీకు విడుదల, నీకు స్వస్థత. ఒక్క మాట నీతో మాట్లాడితే నీకు ఆరోగ్యం. ఒక్క మాట యేసయ్య నీతో మాట్లాడితే నీ బ్రతుకుల కష్టాలని తొలగిపోతాయి. ఒకే ఒక్క మాట యేసయ్య నీతో మాట్లాడితే ఇక నీకు చింతే కొదువే. ఆయన మాట మీద ఆశ పెట్టుకో. రాజకీయ నాయకుల మాట మీద ఆశ పెట్టుకోవద్దు. యేసయ్య మాట మీద నీవు ఆశ పెట్టుకో. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ఆయన యొద్ద కృప దొరుకుతుంది. ఆయన మీద ఆశ పెట్టుకో ఇశ్రాయేలు. ఓ ఇశ్రాయేలు, నీవు ఆశలు పెట్టుకో. ఆయన మాట మీద ఆశలు పెట్టుకో. విమోచన దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది, కృప దొరుకుతుంది. నీకు క్షమాపణ, విమోచన, వీటితో పాటు కృప దొరుకుతుంది. ఉన్నత స్థలములపై నిలుపుతుంది. ఆ కృప నేను నడిపిస్తుంది. ఆ కృప నీకు మార్గాన్ని చూపిస్తుంది. ఇంతకాలం ఎవరి మీద
ఇంతకాలం నీ ఆశలేంటి? కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, నీ బలమును నీ ప్రభావమును చూడాలని నీ పరిశుద్ధాలయం ముందు నేను ఎంతో ఆశతో ఉన్నాను అంటున్నాడు. ఎంతో ఆశ, ఎంత కాలం నీ మందిరములో ఉండాలని ఆశ, ఎంత ఆశ. ఒక వరం అడుగుతున్నాను, ఇస్తావా తండ్రి? నీ ప్రసన్నతను ధ్యానించాలని నా జీవితకాలం అంతా నీ మంది. దావీదు ఆశ చూడండి, నీతిమంతుని ఆశ తీర్చబడుతుంది, భక్తిహీనుల ఆశలు భంగమైపోతున్నాయి. పౌలు ఆశ తెలియజేస్తున్నాడు, సువార్త ప్రకటించాలనే ఆశ. నీ ఆశలు ఏంటి? నీ కోరికలు ఏంటి? ఆశీర్వదించే ఆ మందస్సం నా ఇంటిలో ఉండాలి, నాతో ఉండాలని ఆశ దావీదుని. మందస్సం కొరకు ఆశ, దానికోసమే క్రొత్త ఎడ్లను తీసుకొచ్చాడు. ఆ మందసం ఎదుట నాట్యమాడునంతగా ఆనంది. స్వస్థత పొంద